స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సమీరా నజీర్ దంపతులు శనివారం లోక్ భవన్లో తేనీటి విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ దంపతులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని తొలిసారిగా వందే మాతరం పూర్తి పాటతో పాటు జాతీయ గీతంతో ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సమీరా నజీర్ దంపతులు శనివారం లోక్ భవన్లో తేనీటి విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ దంపతులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని తొలిసారిగా వందే మాతరం పూర్తి పాటతో పాటు జాతీయ గీతంతో ప్రారంభించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు. వివిధ క్రీడాంశాల్లో పతకాలు సాధించి వచ్చిన కొందరు క్రీడాకారులను ఆయన అభినందించారు. ఆ పతకాలను వారు గవర్నర్కు చూపించి వాటిని ఆయన చేతుల మీదుగా స్వీకరిస్తూ ఫోటోలు తీసుకున్నారు. గవర్నర్ ప్రాంగణమంతా కలయిదిరిగి అందరినీ పలకరించారు. అనంతరం సీఎం సీజే ఉన్న టేబుల్ వద్దకు వెళ్లి వారితో కూర్చొని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అంతకుముందు వుడ్ బ్యాంక్ ప్రాంగణంలో 2 రుద్రాక్ష మొక్కలను పవన్ కళ్యాణ్ నాటారు. కలప దొంగలపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎక్కడి నుంచి సేకరించారు, ఆ వృక్షం వయస్సు, శాస్త్రీయ నామం తదితర వివరాలు తెలుసుకున్నారు. సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల కళాకారులు ఏర్పాటు చేసిన హస్తకళాకృతులను పవన్ కళ్యాణ్ దంపతులు ఆసక్తిగా తిలకించారు. హస్తకళల పరిరక్షణ, ఆయా రంగాలపై ఆధారపడ్డ కళాకారులకు ముడి సరుకు కొరత లేకుండా చేయటమే లక్ష్యంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సతీమణి అన్నా కొణిదలతో కలిసి ఆయన శనివారం అక్కడికి వెళ్లారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, మాధవమాల, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణల కళాకారులకు కలప అందుబాటులో ఉంచేలా రాష్ట్రంలోని మరో 6 క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను సైతం వర్చువల్గా ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 5,000 మంది హస్తకళాకారుల కుటుంబాలకు ముడిసరుకు సమస్య తీరనుంది. సెంట్రల్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలప ఉందని, వచ్చే 5 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు వుడ్ బ్యాంకు ప్రాంగణంలో 2 రుద్రాక్ష మొక్కలను పవన్ కళ్యాణ్ నాటారు. కలప దొంగలపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎక్కడి నుంచి సేకరించారు, ఆ వృక్షం వయసు, శాస్త్రీయ నామం తదితర వివరాలు తెలుసుకున్నారు. సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు ప్రాంగణంలో వివిధ ప్రాంతాల కళాకారులు ఏర్పాటు చేసిన హస్తకళాకృతులను పవన్ కళ్యాణ్ దంపతులు ఆసక్తిగా తిలకించారు. కళాకారులతో మాట్లాడి వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి జంట బొమ్మ, వారాహి మాత బొమ్మలను కావాలని అన్నా కొణిదల అడగటంతో పవన్ కళ్యాణ్ వాటిని కొనుగోలు చేసి ఆమెకి ఇచ్చారు. కొండపల్లి కళాకారుడు అగ్గిపెట్టెలో తయారు చేసిన ఆకృతిని చూసి పవన్ దంపతులు ముచ్చటపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు. ఎంత అభివృద్ధి చేసినా ఏమీ జరగలేదంటూ ప్రజల్లో నిరాశ, నిస్పృహలు నింపే ప్రగతి వ్యతిరేక మానసిక తీవ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని, మన రాష్ట్రంలోనూ ఆ కోవకు చెందిన వ్యక్తులు ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ప్రధాని చెప్పిన ప్రగతి వ్యతిరేక మానసిక తీవ్రవాదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ సీఎం జగన్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు నిరంతరం శ్రమిస్తున్నా ప్రజల్లో అపోహలు సృష్టించడానికి జగన్ నానాపాట్లు పడుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల నేర, అక్రమ చర్యలకు బాధితులైన వారిని పట్టించుకోకుండా తప్పులు చేసిన వారిని పరామర్శించడంలో జగన్ తీరిక లేకుండా ఉంటున్నారని పేర్కొన్నారు. పోలవరం, రాజధాని అమరావతి పునర్నిర్మాణం, భోగాపురం విమానాశ్రయం, ఎకనమిక్ రీజియన్లు వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలు, వెలువలా వస్తున్న పెట్టుబడులు చూసి రాజకీయ కక్ష, ఈర్ష్యలతో జగన్ కనుచూపు, మనసు మందగించాయన్నారు. ఈ వైకల్యాలతో అనువంత అవినీతి లేని డీఎస్సీపై దుష్ప్రచారానికి దిగారు అని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 కుంభకోణం వివరాలు వెల్లడవడంతో మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ధైర్యం ఉంటే సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరై జగన్ తన వాదన వినిపించాలన్నారు. అలా కాకుండా విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేస్తానడం ఆయన పలాయన వాదానికి నిదర్శనమని మంత్రి ధ్వజమెత్తారు.
మహిళా క్రికెట్కు మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుణుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఫ్రాంచైజీ విధానంలో 4 జట్లతో నిర్వహించనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనుందని ఎంపీ ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీ నుంచి ఎక్కువ మంది క్రీడాకారిణులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమన్నారు. క్రికెట్ ఒలింపిక్స్లోకి రావడం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయన్నారు. విజయవాడ ఏసీఏ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లీగ్ వివరాలను వెల్లడించారు. ఫ్రాంచైజ్ విధానంలో లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధానాన్ని తీసుకురానున్నామని కేశినేని చిన్ని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ వ్యవస్థ అండగా నిలుస్తుందని చెప్పారు. ఏపీ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రికెట్ ఒలింపిక్స్లోకి రావడం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ పోటీలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మహిళల క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన వేలంలో అనూహ్య స్పందన వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు. మూలపాడులో జనవరిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని చిన్ని తెలిపారు. అకాడమీతో పాటు స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్, ఉమెన్ ఏపీఎల్ గత సంవత్సరం కూడా కండక్ట్ చేశాం. కానీ కొత్తగా 4 టీములు టీమ్ ఓనర్స్తో ఆప్షన్లోకి వెళ్ళి 4 టీముల్లో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈనాడు వారు హైయెస్ట్ బిడ్ వేశారు. 89 lakhsకి ఒక ఉమెన్ టీంని ఒక ఉమెన్ టీం వారికి పొందారు. రెండవది గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్, వారు 85,59,999 రూపాయలకి రెండో టీం వచ్చింది. ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 77,77,777 రూపీస్ కి వాళ్ళు పొందారు. 4వ టీం ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ 61,11,112 రూపీస్ కి ఆప్షన్. ఈ నలుగురు కూడా 4 టీముల్ని యాజమాన్య హక్కులు సాధించుకున్నారు. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ మహిళా క్రికెటర్లు, మహిళా కోచ్లను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించడంలో ఏసీఏ ఎప్పటి నుంచో ముందుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీచరణి వంటి క్రీడాకారిణి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రీమియర్ లీగ్ కూడా రాబోయే సంవత్సరాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Women's Andhra Premier League is a significant milestone ఏసీఏలో. ఎందుకంటే WPL చూసాము, దాని ఇంపాక్ట్ చూసాము మనం ఇండియన్ ఉమెన్స్ టీమ్ పైన. సో సిమిలర్గా నేను అనుకుంటాను రాబోయే ఇయర్స్లో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విల్ కమ్ టు దట్ స్టేజ్. హోప్ఫుల్లీ ఇంకా చాలా ప్లేయర్స్ మన ఆంధ్ర నుంచి దే షుడ్ గో అండ్ రిప్రజెంట్ ఇండియా అండ్ హైయర్ లెవెల్. మేబీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా విల్ గెట్ టు సీ మోర్ ప్లేయర్స్. ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ మహిళా ప్రీమియర్ లీగులోని అన్ని మ్యాచ్లను మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 4 జట్లు లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో 2 సార్లు తలపడుతుందని, అనంతరం అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయని చెప్పారు. పగటి మ్యాచ్లతో పాటు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి మ్యాచ్లు కూడా నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మొత్తం 9 రోజుల వ్యవధిలో పోటీలు జరుగుతాయని, 2 విశ్రాంతి రోజులు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం అన్ని మ్యాచ్లు వచ్చి మంగళగిరి క్రికెట్ స్టేడియంలోనే జరగబోతున్నాం. 4 టీములు ఒక్కొక్క టీం 2 సార్లు ఆడతారు లీగ్ ఫేజ్ లో. అండ్ ఫైనల్స్కి వచ్చే 2 టీంలు దే ప్లే ఫైనల్స్. అండ్ అన్ని మ్యాచ్లు, ఒక మ్యాచ్ డే మ్యాచ్ ఉంటే ఒక మ్యాచ్ నైట్ మ్యాచ్ ఆడతారు. సో ఫ్లడ్ లైట్స్ అండర్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఫస్ట్ టైం ఎవరు ఇలా చేస్తున్నాం. అంతకుముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఫ్రాంచైజీ మోడల్ చేస్తున్నాం కాబట్టి మెన్స్ కి ఏమాత్రం తగ్గేటట్టు లేకుండా ఉమెన్స్ క్రికెట్ కూడా అదే లెవెల్లో చేయాలని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు స్కెడ్యూల్స్ చేస్తున్నాం. సో సెప్టెంబర్ 15 నుంచి 26 తారీఖు లోపల మొత్తం మీద ఇది 9 days టోర్నమెంట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ 2 days ఆఫ్ రెస్ట్ ఉంటుంది.
రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఉద్యాన శాఖల శకటాలకు ఉమ్మడిగా ప్రథమ బహుమతి లభించింది. చేనేత జౌళి శాఖ శకటానికి 2, అటవీ శాఖ శకటానికి 3వ బహుమతి లభించాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో ఆయా శాఖలు పోషిస్తున్న పాత్రను వివరిస్తూ మొత్తం 26 శకటాల్ని ప్రదర్శించారు. పాఠశాల, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఉద్యాన శాఖల శకటాలకు ఉమ్మడిగా ప్రథమ బహుమతి లభించింది. చేనేత జౌళి శాఖ శకటానికి 2, అటవీ శాఖ శకటానికి 3వ బహుమతి లభించాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కవాతు ప్రదర్శన ఆర్మడ్ విభాగంలో ఏపీ ఎస్పీ కర్నూలు 2వ పటాలానికి తొలి స్థానం, కర్ణాటక స్పెషల్ పోలీస్ పటాలానికి 2వ స్థానం లభించాయి. అన్ఆర్మడ్ విభాగంలో సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులకు మొదటి బహుమతి, ఎన్సీసీకి 2వ బహుమతి లభించింది. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలు ప్రభుత్వ పాఠశాలలకు సీఎం జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని గవర్నమెంట్ స్కూల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొండుకుదురు జడ్పీ హై స్కూల్, ఏలూరు జిల్లా అప్పలరాజుగూడెంలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల, పార్వతీపురం మన్యం జిల్లాలోని మల్లిలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల, శ్రీకాకుళం జిల్లా కరవంజ మోడల్ స్కూలు, నంద్యాల జిల్లా నెరవాడలో బీసీ వెల్ఫేర్ పాఠశాల, లక్ష్మీపురంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కర్నూలులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, పార్వతీపురం మన్యం జిల్లా జిఎల్పురంలోని కేజీబీ విద్యాలయం, మల్లిలోని ఆశ్రమ పాఠశాలల ప్రతినిధులు జ్ఞాపికలు అందుకున్నారు. కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవం, రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడ్డారు. కాకినాడలో జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరణ సమయంలో సెల్యూట్ చేశారు. నొప్పి కారణంగా చేతిని పూర్తి స్థాయిలో పైకి ఎత్తలేకపోయారు. అధికారులకు అవార్డుల ప్రధానోత్సవంలోనూ పాల్గొనలేకపోయారు. దీంతో కలెక్టర్ జెస్సీ ఎస్పీ చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డులు అందించారు. అనంతరం వుడ్ బ్యాంక్ ప్రారంభానికి పవన్ హాజరయ్యారు. అప్పటికే ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో కార్యక్రమాన్ని త్వరగా ముగించారు. వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పవన్ హైదరాబాద్ కు బయలుదేరారు. జ్వరం కారణంగా శనివారం సాయంత్రం లోక్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కు కూడా హాజరు కాలేకపోయారు. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 16 శకటాలను ఆయా ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించాయి. వీటిలో మొదటి స్థానంలో డిఆర్డీఏ రైస్ కేంద్రం శకటం మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో వ్యవసాయ వాణిజ్య శకటం నిలిచింది. 3వ స్థానాన్ని ఉద్యాన ఏపీ సూక్ష్మ సేద్య పథకం, పశుసంవర్ధక శాఖ శకటం గెలుచుకుంది. విజేతలుగా నిలిచిన ఈ 3 శాఖలను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విజయవాడ సింగునగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 16 శకటాలను ఆయా ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను కళ్లకు కట్టినట్లుగా ఈ శకటాలు చూపించాయి. ప్రతి శకటాన్ని ఆయా శాఖల అధికారులు వినూత్న ఆలోచనలతో తీర్చిదిద్దారు. వీటిలో మొదటి స్థానంలో డిఆర్డీఏ రైస్ కేంద్రం శకటం నిలిచింది. 2వ స్థానంలో వ్యవసాయ వాణిజ్య శకటం నిలిచింది. 3వ స్థానాన్ని ఉద్యాన ఏపీ సూక్ష్మ సేద్య పథకం, పశుసంవర్ధక శాఖ శకటం గెలుచుకుంది. విజేతలుగా నిలిచిన ఈ 3 శాఖలను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జిల్లాలో 275 మందికి ప్రతిభా ప్రశంసా పత్రాలను అందించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, P4 కార్యక్రమ మార్గదర్శకులకు ఈ ప్రతిభా ప్రశంసాలను మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందజేశారు. స్వాతంత్ర దినోత్సవాల్లో అమరావతి నేలపాడు భాగంగా పేరేడ్ విజయవాడలోని గ్రౌండ్స్లో ప్రదర్శించిన శకటాలను 2 ప్రదేశాల్లో ఈ నెల 17 వరకు ప్రదర్శనకు ఉంచారు. ఎంజీ రోడ్డులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం వద్ద 14 శాఖల శకటాలు ఉంచారు. దుర్గగుడికి వెళ్లే దారిలో రథం సెంటర్ వద్ద కూడా 2 శకటాలను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఒకటి దేవాదాయ శాఖకు చెందిన శకటం, మరొకటి జలవనరుల శాఖది. రానున్న ప్రతిష్టాత్మక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్నదాన భవనం మరియు ప్రసాదం తయారీ భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని దుర్గగుడి ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా తుది మెరుగులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఈఈ రామాదేవి మరియు ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పలు కీలక అభివృద్ధి పనులను ఆలయ అధికారులు మరియు పాలక మండలి సంయుక్తంగా పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమాదేవులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన అన్నదాన భవనం మరియు ప్రసాదం తయారీ భవన సముదాయాలను వారు నిశితంగా తనిఖీ చేశారు. అంతర్గత మౌలిక వసతులను, విద్యుద్దీకరణ మరియు శానిటేషన్ పనులు పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ రానున్న ప్రతిష్టాత్మక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ భవనాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా తుది మెరుగులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఈఈ రమాదేవి మరియు ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనకు మీ మాట దోహదపడుతుందని కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. రేషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులను అందించే లక్ష్యాన్ని నిర్ణయించామన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు లభిస్తాయన్నారు. వన్ టౌన్ చెరువు సెంటర్లోని కోట గురునాథన్ రేషన్ దుకాణంలో మినీ మీ మార్టును కలెక్టర్ లక్ష్మీసా నిన్న ప్రారంభించారు. మీ మార్టులో ఉన్న వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లకు అదనపు వ్యాపార అవకాశాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడం మరియు ప్రజలకు అవసరమైన వినియోగ వస్తువులు అందుబాటు ధరల్లో నాణ్యతలో రాజీ పడకుండా లభ్యమయ్యేలా చేయటం ఈ మీ మార్టుల ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 120 రేషన్ దుకాణాలను మీ మార్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు డీలర్లు ముందుకు వచ్చారన్నారు. వారందరికీ ఆన్బోర్డింగ్ మరియు బ్రాండింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. దశల వారీగా అన్ని రేషన్ దుకాణాలను మీ మార్టులుగా మార్చడం జరుగుతుందని చెప్పారు. నిన్న సర్కిల్ 3 పరిధిలోని 2 దుకాణాలు, సర్కిల్ 2 పరిధిలో 2 దుకాణాలు మరియు సర్కిల్ 1 పరిధిలో 1 దుకాణం, మొత్తం 5 దుకాణాల్లో మీ మార్టులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, జిల్లా పౌర సరఫరాల అధికారిని పి వాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ పి శ్రీనివాసరావు, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మండాది వెంకట్రావు మరియు ఇతర డీలర్లు పాల్గొన్నారు. పేదలకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం మీ మాటలను ప్రారంభించడం చాలా సంతోషదాయకమని, రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబ్బులను ఆదా చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం హోల్సేల్గా నిత్యావసరాలను కొనుగోలు చేసి తక్కువ ధరలకు ప్రజలకు అందజేస్తుందని తెలిపారు. ఇవి పేదలకు మాత్రమే అందేలా చూడాలని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ అయ్యప్ప నగర్లోని రేషన్ డిపో నెంబర్ 265 దగ్గర మీ మార్టును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను అందించేందుకు మీ మార్టులను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం హోల్సేల్గా నిత్యావసరాలను కొనుగోలు చేసి తక్కువ ధరలకు ప్రజలకు అందజేస్తోందని తెలిపారు. ఇవి పేదలకు మాత్రమే అందేలా చూడాలని చెప్పారు. నాణ్యమైన బియ్యాన్ని పేదలకు చౌకగా అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన వైద్య సౌకర్యాలను కల్పించామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని డబ్బులను ఆదా చేసుకోవాలని సూచించారు. ప్రతి బియ్యం కార్డుదారుడు రేషన్ బియ్యం తీసుకుని ప్రతి గింజను తినాలని, రేషన్ బియ్యాన్ని తిరిగి విక్రయించవద్దని, రేషన్ బియ్యాన్ని అమ్మడం వల్ల సమాజంలో దళారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని, అందరూ వాటిని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఇతర నిత్యావసరాలు కూడా మీ మార్టులో కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శ్రీనివాస్, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, పఠాన్ హయత్ ఖాన్, మేదరమెట్ల నారాయణ, మాదాల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు సద్వినియోగపరుచుకుని మీ కుటుంబానికి అయ్యే ఖర్చులు తగ్గింపు చేసుకోండి. కొంతవరకు మీకు పిల్లలకి ఆ డబ్బులు తగ్గిన డబ్బులు మనం పిల్లలకి అవసరాలకి వేరే విధంగా వాడచ్చు అనేది వాళ్ళలో కొంచెం ఇంకా కూడా తెలియని ఏమైనా ఉంటే నేను చెప్పి ఆ బియ్యాన్ని కూడా అందరూ కూడా రేషన్ బియ్యం ఒక్క గింజ కూడా బయటకు అమ్మొద్దు. రేషన్ బియ్యం మీరు తినండి. అది దాన్ని ఏమంటాడు, ఫోర్టిఫైడ్ రైస్. అది దాంట్లో విటమిన్స్, ఎసెన్షియల్ విటమిన్స్ కలపబడ్డాయి. అది ఏ ప్రైవేట్ కొట్టులోనూ మీకు దొరకవు. ఇవాళ మనం ఈ రేషన్ బియ్యం తినకుండా డబ్బులు తీసేసుకుని మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి దాన్నే కొంచెం పాలిష్ చేసి అదే మీరు కొనే మరలా మీరు వెళ్ళి కొట్టులో కొనే 60 రూపాయల బియ్యంలో కల్తీ వస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతున్నప్పుడు అంటే ఎంత మాయ జరుగుతుందో మనం అర్థమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా రేషన్ బియ్యం తినండి. ఫస్ట్ మీరు తిని మీకేమైనా ఇబ్బంది అయితే
చెప్పండి. ఆ ఇబ్బంది కారణాలు ఏంటో కూడా మేము కూడా చూస్తాం. అందువల్ల అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ పేదవారందరూ కూడా కోరుకునేది ఈ యొక్క రేషన్ షాపులో దొరికే వస్తువుల్ని సక్రమంగా కొనుక్కొని అయ్యే ఇంట్లో వాడుకొని మీ కుటుంబం అయ్యే ఖర్చుల్లో ఆదా చేసుకొని ఆ ఆదాయం డబ్బులు మళ్ళీ పిల్లలకి బట్టలు లేకపోతే వాళ్ళకి ఏమన్నా చాక్లెట్లు లేదా ఎట్లాంటి ఏదైనా వాళ్ళకి ఉపయోగపడేది అని వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లా అని చెప్పానని ప్రతి రేషన్ డీలర్ని కూడా నేను విమర్శించాను. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలను టీడీపీ నాయకులు కార్యకర్తలు కలుసుకుంటున్నారని, తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 50% ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజల భావాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేసిన 42 మంది బూత్ కన్వీనర్లకు నగదు బహుమతులు అందజేసే కార్యక్రమం నిన్న జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై వారిని అభినందించి నగదు అందజేశారు. మిగిలిన వారు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటుగా ప్రజల జీవితాలు ఇంకా మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలుసుకుంటున్నారని, తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 50% ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పారు. ప్రజలు తెలియజేసిన విషయాలను రాష్ట్ర కమిటీకి తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రజల భావాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సూపర్ 6లో ఇప్పటికే 5 పథకాలు అమలు చేశామని, ఇంకా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని కళాశాలకు వెళ్లేందుకు సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చయ్యేవని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆ అమ్మాయి ఆర్టీసీ బస్సులోనే కళాశాలకు వెళ్తోందని ఒక తల్లి తనతో చెప్పిందన్నారు. ఈ విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నారని, రానున్న కాలంలో ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, చెనుపాటి గాంధీ, దాసరి గాబ్రియేల్, రాయి రంగమ్మ, సింగశెట్టి రమేష్, మాదాల రాజ్యలక్ష్మి, పఠాన్ హయాత్ ఖాన్, మునిపోలిపల్లి, గల్లా శ్రీను, మేదరమెట్ల నారాయణ, కోనేరు రాజేష్, నాదెల రాజేష్, పడాల వాసు, తెంటు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా వాళ్ళు చెప్పిన సూచనలు, సలహాలు ఎంతవరకు మనం సాధ్యం చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఈ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నం ఈ కార్యక్రమం మేము ఇది చేసామని గొప్పలు చెప్పుకునే దానికంటే ప్రజల్లో ఉన్న భావాలు తెలుసుకుని ఆ భావాలను సంతృప్తిపరిచే విధంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇంకా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సూపర్ 6లో 5 కార్యక్రమాలకి కొంతమేరకు న్యాయం చేయడం జరిగింది, ఒక కార్యక్రమం తప్ప. బట్ ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఇండైరెక్ట్గా చూస్తే బస్సెస్ ద్వారా చాలా కుటుంబాలకి వాళ్ళకి రావాల్సిన 1,500 కంటే ఎక్కువ వస్తుంది, ఎక్కువ కుటుంబాలకి. నిన్న ఒక తల్లి చెబుతూ ఉంది, వాళ్ళ బిడ్డ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటే ఆ బస్సుకి వెళ్ళడానికి 30,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున ఈ యొక్క ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆ పాప ఆ బస్సులో వెళ్ళటం మానేసి ఈ ఆర్టీసీ బస్సులో వెళ్ళటం వలన వాళ్ళకి 30,000 రూపాయలు మాకు కలిసి వచ్చింది. ఆ ఒక్కటిసారి మా కుటుంబానికి అది సంవత్సరానికి వచ్చే 15,000 ఆదాయం కంటే మాకు ఎక్కువ ఈరోజు దీనివల్ల లబ్ధి చేకూరింది. అందువల్ల ఆ బస్సులు ఇంకా కూడా కంటిన్యూ చేయమని ఆవిడ అడుగుతుంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలతో కాకుండా 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సర్ తుది ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు ప్రచురిస్తే ఎన్నికల నిర్వహణలో జాప్యమవుతుందని భావిస్తున్నారు. ఈ కారణంతో 2025 నాటి జాబితాలకే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలతో కాకుండా 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలన్న యోచనతో ప్రభుత్వం ఉందన్న సమాచారంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ శుక్రవారమే నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందంటే ఎన్నికలు సమీపించినట్లుగానే భావించాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాల ప్రచురణ మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3లోగా, ఇప్పటివరకు జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఈ నెల 17లోగా పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి సంబంధించిన పబ్లికేషన్ ప్రక్రియ కూడా ఈ నెల 21 నుంచి 31లోగా పూర్తి చేయాలని సూచించింది. అదనపు బ్యాలెట్ బాక్సుల కోసం ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే లేఖలు రాశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఇతరత్ర ఏర్పాట్లు 30-45 రోజుల్లో పూర్తి చేయాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.